పాఠాలు నేర్పడానికి వెళ్ళిన మన వాళ్ళు వాడి దగ్గర పాటలు పద్యాలు నేర్చుకుని పట్టుబడిపోయారన్నమాట. అవును బాస్, వాడు చాలా వాడు అసాధ్యుడు కాదు, మన వాళ్ళు ఆడారు వెతవలు. నలుగురు కలిసి ఒక్కడిని కూడా కొట్టలేకపోయారు అంటే వీళ్ళు మన దగ్గర పని మానేసి బుష్టెత్తుకోవడం మంచిది. అది కాదు సార్. నువ్వేం చెప్పినా నేను వినదలుచుకోలేదు. ఆ వచ్చిన వాడు గట్టివాడు అని తెలిసిపోయింది. చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టమన్నారు. వీడు పెద్ద పాము, సమయం చూసి కొట్టాలి, మళ్ళీ తలెత్తకుండా. ఏమిటి రావుదాస్ గారు, ఎవరిని పోలీసు ఇవ్వమంటున్నారు? కొత్తగా విజయ్ అనే ఇన్స్ట్రక్టర్ వచ్చాడమ్మా, అతని గురించి చెబుతున్నాడు. రావుదాస్ గారు, అతను మనిషిలా ఉండడేమిటి, జంతువులతో పోలుస్తున్నారు? చాచా అది కాదమ్మాయి గారు, ఆయన ధైర్యంలో సాహసంలో పులికి సింహానికి సమానం అంటున్నానమ్మా. ఓహో, అయితే డాడీ ఇంతకాలానికి మీ పోలీస్ శాఖలోకి ఓ మంచి ధైర్యం ఉన్న ఆఫీసర్ వచ్చాడనమాట. వెరీ గుడ్. వెళ్తాను డాడీ, కాలేజ్ ఉంది. అమ్మా, నేను రావడం కొంత ఆలస్యం అవచ్చు. నా కోసం ఎదురు చూడకుండా తమ్ముడు నువ్వు భోంచేసేయండి. ఏమిటమ్మా అలా ఉన్నావు? బాబు, నీకో మాట చెప్తాను, వింటావా? చెప్పమ్మా. నువ్వు పోలీస్ ఆఫీసర్గా ఈ ఊళ్ళో ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదురా. వేరే ఊరు మారిపోతే మంచిది. అదేమిటమ్మా? అవునరా, నువ్వు ఈ ఊరు బయలుదేరదామన్నప్పుడే నేను వద్దన్నాను. ఎందుకో తెలుసా, వృత్తి కోసం ప్రాణం ఇచ్చిన మీ నాన్నగారిని పొట్టను పెట్టుకునే ఈ ఊరు నిన్ను కూడా ఏం చేస్తుందోనని భయం రా నాకు. అమ్మా, నేను ఈ ఊరు రావడానికి కారణం నాన్నగారి ప్రాణాలు తీసిన దుర్మార్గుడు ఈ ఊళ్ళోనే తప్పకుండా ఉండుంటాడు. వాడి అంతు తేల్చుకోవాలని కావాలనే నేను ఈ ఊళ్ళో ఉద్యోగం వేయించుకున్నాను. బాబు. అవునమ్మా, ఎంతో మంది తల్లులకి కడుపు శోకం కలిగించి, ఎంతో మంది భార్యలకి వైధవ్యం మిగిల్చి, ఎంతో మంది బిడ్డల్ని అనాథులుగా మార్చేసి అరాచకం కలిగించే ఈ ఊళ్ళోని ముఠాని నాశనం చేయడం నా లక్ష్యం అమ్మా. అందుకు నీ దీవెన నాకు ఎప్పుడూ కావాలమ్మా. తప్పకుండా బాబు, తప్పకుండా. మీ నాన్నగారిని పోగొట్టుకున్నా నేను నీకేమవుతుందోనని భయంతో అలా మాట్లాడాను. నిజానికి నువ్వు అనుకున్నది సాధిస్తే మీ నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది. ఈ అమ్మ మనసు ఎంతో సంతోషిస్తుందిరా, ఎంతో సంతోషిస్తుంది. వెళ్ళిరా బాబు, వస్తానమ్మా. వెళ్ళిరా. మురళి, ఎక్కడి నుంచి వస్తున్నావురా? లైబ్రరీ నుంచి అన్న. కాలేజీ ఉందా? ఉందన్నయ్య, కసపెట్లో వెళ్ళాలి. ఎంత కష్టపడి చదువుతావో నాకు తెలియదు కానీ ఫస్ట్ క్లాస్ మాత్రం తెచ్చుకోవాలి, అర్థమైందా? అలాగే. దీనికే మైరాకు వచ్చింది. నిన్ను కదిపే ఓపిక తీరిక నాకు లేదు, కానీ నీ రోగం మెకానిక్ కుదురుస్తాడు. ఏదైనా లిఫ్ట్ దొరికితే బాగుండే. వెరీ గుడ్. ఆ వచ్చే ఇన్స్పెక్టర్ ఖచ్చితంగా మా డాడీ దగ్గర వణుకుపోతూ సల్యూట్ చేసే రకమై ఉంటాడు. దర్జాగా దబాయించచ్చు. లిఫ్ట్ లిఫ్ట్. పోనీ. చూడు మేడం, ఇది ట్యాక్సీ కాదు, ఆటో కాదు, దర్జాగా ఎక్కి కూర్చోడని. కాకపోతే కాస్త లిఫ్ట్ సరిపోతావా అని నేను అంటలేదు. అడగవలసిన పద్ధతిలో కాస్త మర్యాదగా అడిగితే లిఫ్ట్ ఇవ్వడానికి నాకే అభ్యంతరం లేదు. అంటే కాళ్ళు పట్టుకుని బ్రతిమాలా? అక్కర్లేదు, కట్టసీగా ప్లీజ్ అని అడిగితే చాలు, దాన్ని సభ్యత అంటారు. అయితే సరే. మహానుభావ, నాకు కాస్త కాలేజ్ దాకా లిఫ్ట్ ఇవ్వండి. ఏ చిలక పలుకులు ముందే పలుకుంటే ఈ పాటికి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి ఉండేదానివి. ఎక్కువ పడిపోతావేమో, నా నడుం చుట్టూ చేసి పట్టుకో. ఏం అక్కర్లేదు, పడకుండా పట్టుకోగలను. దిగు. ఇదేమిటి ఇక్కడ ఆపావు? ఎందుకంటే దీన్ని బస్ స్టాండ్ అంటారు. కాసేపు ఉంటే ఇక్కడికి బస్సు వస్తుంది, దాంట్లో ఎక్కి ఒక టికెట్ కొనుక్కొని నువ్వు బుద్ధిగా కూర్చున్నావంటే మీ కాలేజ్ దగ్గర దింపుతుంది. టికెట్కి డబ్బు. ఏమిటండి మాట్లాడకుండా అలా నిల్చున్నారు? చాలా థ్యాంక్స్ అండి జానక్ గారు. ఎందుకు? అదే నోట్స్ ఇచ్చినందుకు. అడిగితే ఎవరైనా ఇచ్చేవారుగా, ఇందులో గొప్పతనం ఏముంది? అందరినీ అడగాలనిపించదు కదండి, అలా అనిపించి అడిగిన మనిషి ఇస్తే ఆనందమేగా. అంటే నేను ఇచ్చినందుకు ఆనందమా, లేక నా నోట్స్ బాగున్నందుకు ఆనందమా? మీరెలా అనుకున్నా నాకు ఆనందం.
ఏమిటి అబ్బాయి గారు అమ్మాయి గారితో కబుర్లో పడ్డారు? మామూలు కబుర్లేనా లేక? అబ్బాయి అదే అదే లేదండి, అది నేను నోట్స్ నేను ఏమిటి జయ ఇది? ఆయన మీకేం అపకారం చేశాడని ఆయన ఇలా అల్లరి చేయడు ఏమిటే? అతనికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. కొంపతీసి ఆ మజ్నుకు నువ్వు లైలా అయిపోయావా? అర్థం లేకుండా మాట్లాడుకో, మనుషులు అర్థం చేసుకోవడం నేర్చుకో. అబ్బో, అమ్మాయి గారు చాలా స్పీడ్ లో ఉంది. రెండే పోదాం. ఏంటి గురుగాలు ఇంట్లోనే పెట్టేసావు దుకాణం? ఎందుకు వచ్చింది కానీ ఎవరి గ్రీన్ క్లబ్ పోయి అక్కడ ఎట్టేద్దాం దుకాణం. గురు, తమరు సెల్లెమ్మ గారు వచ్చారంటే మిమ్మల్ని తిట్టి మమ్మల్ని కొట్టి బయటికి నెట్టేస్తారేమోనండి. ఓ యాదవనాయాళ్ళారా రే, నిజంగా మీరు అన్నట్లు శల్యముగాని వస్తే గొడవే పెట్టేస్తుంది. కానీ తనకు స్పెషల్ క్లాసులు ఉన్నాయంట, చీకటి పడేదాకా రాలని చెప్పింది. పోయి 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 పోయి. ఏమిటన్నయ్య ఇది? తాగలేని 1,00,000 సార్లు ఒట్టేసుకొని ఎప్పటికప్పుడు మళ్ళీ మొదలు పెడుతున్నావు. నీకెంత చెప్పినా బుద్ధి రాదా? అదిగా చెల్లెమ్మ, సమర్థించుకోవాలని చూడొద్దు. బాధ్యతలు మర్చిపోయి అనుక్షణం ఇలా తప్ప తాగుతుంటే నేను ఇక ఊపినది లేదన్నయ్యా. చిన్నదాన్ని, చెల్లిది, నా మాట వినడం ఏమిటన్ను వరకుంటే నేనకేం చెప్పను. నీ ఇష్టం వచ్చేది చేసుకో. అలా మాట్లాడకమ్మా, అలా మాట్లాడుకో. ఇక నుంచి తాగు, నా మీద ఒట్టమ్మా. రాస్కల్స్, తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. మీకే చెప్పేది, తీసుకెళ్ళండి రాస్కల్స్. చూసావమ్మా, నీ మాట మీద వాళ్ళందరినీ పంపించేశాను. నా మీద కోపం పోయిందమ్మా. నీ మీద కోపంతో కాదన్నయ్యా, నువ్వు పాడైపోతావన్న బాధతో అలా అన్నాను. నాకు తెలుసమ్మా, నా బంగారు తల్లికి నా మీద కోపం ఎప్పుడు రాదు. చూడమ్మా, ఆకలిసి వస్తుంది, త్వరగా వడ్డించు. ఏమిటి ఇన్స్పెక్టర్ మీరు అనేది? ఆ రౌడీలు చేసే బ్లాక్ మార్కెట్ కి నాకు సంబంధం ఏమిటి? మీరే చేస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. అవును సార్. మిస్టర్, సగటు మనిషికి ఆనందాన్ని ఇచ్చేది సినిమా. కష్టపడి సంపాదించుకున్న దాంట్లో కొంత మిగిల్చుకుని ఆ కష్టాన్ని మర్చిపోదామని సినిమాకి వస్తాడు ప్రేక్షకుడు. అటువంటి వాళ్ళ దగ్గర మీరు దురాశతో మీరు మీ మేనేజ్మెంట్ ఎక్కువ డబ్బుకి టిక్కెట్లు బ్లాక్లు అమ్మడం నేరమే కాదు, దుర్మార్గం, ద్రోహం కూడాను. వీళ్ళు చెప్పిన సాక్ష్యం ఆధారంగా తీసుకుని మిమ్మల్ని కోర్టుకు లాగలను, జైలుకి పంపించగలను. మిస్టర్ ఇన్స్పెక్టర్, హద్దు మీరు మాట్లాడుతున్నారు. మిస్టర్ ప్రొపరేటర్, ఆశతో అంతస్తు దిగజారినప్పుడు ఆఫీసర్గా హద్దు మీరడంలో తప్పు లేదు. బ్లాకు అమ్మే వాళ్ళది తప్పే, అమ్మించే వాళ్ళది తప్పే, దాని వెనుకున్న వాళ్ళది తప్పే. దిస్ ఇస్ ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మరోసారి ఇలా జరిగిందో మీరు కటకటాల వెనుకుండడమే కాదు, ఈ థియేటర్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అవుతుంది. మైండ్ ఇట్. చూడు పుష్ప, మన మేనేజర్ ఉంచు. సర్వరైడ్ గారు, ఏమిటయా సర్వస్వం కోల్పోయిన వాళ్ళ అవునండి, వాడు కొత్త ఇన్స్పెక్టర్ విజయ్ అట. సినిమాల దగ్గర బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నందుకు నన్నే అరెస్ట్ చేస్తానంటున్నా. అవునయ్యా, ఇంతకు ముందు ఆఫీసర్లా వీడికి ఏదైనా ముట్ట చెబుదామంటే మరో 5 ఏళ్ళు ఎక్కువే ఇస్తానంటున్నాడు. చూడు సింహాద్రి, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే కాస్త ధైర్యంగా ఉండాలి. ముందు కూర్చో, కూర్చో. ఆ ఇన్స్పెక్టర్ జాతకం ఆల్రెడీ మన దగ్గర ఉంది. ఆడి కథకి మంగళారతి పాడించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మందుచ్చుకో, పుచ్చుకో.